మేడం ఫ్లోక్ సింగర్ అయినటువంటి ఎన్నో పాటలు పాడి మరి తన కొరియోగ్రాఫ్ చేసినటువంటి ఆర్టిస్ట్ గడ్డం రాజు మేడం. నిజంగా వాళ్ళ మధ్యలో ప్రేమ వివాహం దాదాపు 6 నెలలు కూడా గడవలేదు. ఆ బతుకమ్మ సద్దుల బతుకమ్మ కొన్న చీరతో ఊరేసుకొని చనిపోవడం జరిగింది మేడం. అంటే సమస్యలు అనేటివి ఎవరికైనా ఉండొచ్చు గాక, కానీ ఈ చనిపోవడమా, లేదంటే దాని నుంచి బయటపడ్డమా, లేదంటే భార్య ఇంకేమైనా టార్చర్ పెట్టి ఉంటుందా, లేదంటే అసలు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. అసలు అక్కడ ఉన్నటువంటి సమస్యలేంది? మీ అనాలిసిస్ ప్రకారం మా వ్యూవర్స్ కోసం ఒకసారి. లవ్ మ్యారేజ్‌లో ఫస్ట్ జరిగే తప్పేంటంటే, ఎక్స్‌పెక్టేషన్స్ బాగా ఉంటాయి. యెస్. ఎందుకంటే వీళ్ళు గొప్పకి పోయో, లేకపోతే ఎచ్చులకి పోయో నాకు తెలవదు గానీ, అబ్బాయిలు వాగ్దానాలు చేస్తారు. హ్మ్. అబ్బో! నిన్ను అలా చూస్తా, మా అమ్మ అట్లాంటిది కాదు, మా నాన్న ఇసంటోడు కాదు, బ్రహ్మాండంగా చూస్తారు, మా అమ్మకి నేను చెప్తది. ఇట్లా వాగ్దానాలు చేసేస్తే వాళ్ళు హీరోలాగా చూస్తారు. ఓకే. వాళ్ళందరినీ తొక్కేసి నన్ను బాగా చూస్తాడు అని ఒక నమ్మకం ఏర్పడిపోతుంది. అవును. అది ఎప్పుడు కూడా ప్రాక్టికల్‌గా ఉండాలి. రియాలిటీతో మనం మాట్లాడుకోవాలి. యెస్. సో, ప్రాక్టికల్‌గా మనం జీవించాలి. హ్మ్. రియాలిటీతో మనం ఆలోచించాలి. ఇవి 2 చేయటం లేదు యూత్. హ్మ్. ఇలా చేయడం వల్ల ఎన్ని రోజులు, సంవత్సరాలు ప్రేమించుకున్నా కూడా ఇవే మాట్లాడుకుంటారు. ఫస్ట్‌లో ఏమనుకుంటారు, మనం వేరే వేరే క్యాస్ట్, ఒప్పుకుంటారో లేదో. అవును. తర్వాత నేను ఒప్పిస్తాలే, మా అమ్మ ఇంటదిలే. మా నాన్న జర ఒప్పుకోడు గానీ మా అమ్మకి చెప్తే కొంచెం మా నాన్నకి చెప్తదిలే. ఇట్లా భరోసాలు ఇస్తా పోతుంటారు. అవును. ఇంకా ఉన్న దాంట్లోనే వాళ్ళకి మంచిగా ఖర్చు పెడతారు. అది ఇంకా జరిగేదే, దానికి మనం ఏం చేయలేం. సర్వసాధారణం. అట్లా కాకుండా నేనేం చెప్తా అంటే, ఇది బై యెస్. నేనిది. నేను ఇవాళ ఏ షర్ట్ ప్యాంట్ వేసుకున్నానో నా స్థాయి ఇదే. అవును. అంతే కదా నిజానికి. ఎగ్జాక్ట్‌లీ. మరి ఆ రియాలిటీని ఆమెకి ఎందుకు మీరు కన్వే చేయలేకపోతున్నారు? యెస్. చెయ్యాలి. తర్వాత ఒక ప్రేమని, ఒక మనస్తత్వాన్ని, ఒక మంచితనాన్ని, ఒక ఆప్యాయతని మీరు చూపించగలగాలి. అవును. అదే ఆమె నమ్మేలాగా మీరు చేయాలి. ఎందుకంటే అదే కదా మీ ఒరిజినాలిటీ. అవును. మీ ఒరిజినాలిటీని చూపించి ఆమె దానికి ఇష్టపడేలాగా మీరు చేయగలిగితే, యెస్. చేయక్కర్లా, ఆమె అలా ఒరిజినాలిటీని ఇష్టపడితే చాలు. చాలు. మీరు అలా ఆమెకు అవకాశం ఇవ్వకుండా వాగ్దానాలు చేస్తారు, ఏవేవో కలలు చూపిస్తారు, కలర్స్ చూపిస్తారు, ఇంకా వాళ్ళు సినిమాని తలపించేటట్టుగా ఊహాగానాలు చేస్తారు. అవును. సహజంగా ఆ అమ్మాయిలకి కోరికలు ఉంటాయి, కలర్ఫుల్ గా ఉంటాయి ఆ కోరికలు. గుర్రాలైతే గుర్రాలకి రెక్కలు వస్తాయి, అన్నీ వస్తాయి. అబ్బో, నన్ను ప్రేమించినవాడు సినిమా హీరో కన్నా గొప్ప, అంతే కదా. తను ప్రేమించిన వాడు చాలా గొప్పవాడు. అతను ఏ యాంగిల్లో చూసినా అందంగా కనిపిస్తాడు, ఎందుకంటే ఇష్టం ఉంది కాబట్టి. సో ఆమె ఇంకా ఇన్ని మాటలు చెప్పే వరకు రెండిటికి కలుపుకొని ఆమె ఇంకా తిరుగులేదు, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. పెళ్లి వచ్చినాక ఇక్కడ సీన్ రివర్స్ అవుతుంది. సరే, ఏదో ఒప్పిస్తాడు, పెళ్లి చేసుకుంటారా, వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నారు అనుకో, ఆమె దృష్టిలో, ఈ అబ్బాయి దృష్టిలో ఒప్పించి చేసుకున్నట్టు అవుతుంది. కానీ తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు సురేష్ గారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి లేదా వాళ్ళ అమ్మాయి ఎవరిని చేసుకుంటే, ఏ ఫ్యామిలీకి వెళ్తే సుఖపడుతుందో, మ్యాచ్ అవుతుందో అటువంటి ఫ్యామిలీలో ఇవ్వాలని చూస్తారు. అవును. ఇప్పుడు మ్యాచ్ అంటే ఏంటి? ఆచార వ్యవహారాలు, మాట తీరు, పెట్టు తీరు, ఇక ఒక పదానికి తీసే అర్థాలు, ఇవన్నీ ఒక రీజనల్ ఇదిలో ఒక రకంగా ఉంటాయి, ఇంకో రీజన్ లో వేరుగా ఉంటాయి. మీ ఊరికి మా ఊరికి తెలంగాణ అయినా కూడా మాటలు చాలా తేడా ఉంటాయి. ఉంటాయి ఉండవా? అట్లాంటప్పుడు మా ఏరియాకి మేము ఇచ్చుకోవాలని చూస్తాం కదా, మరి వాళ్ళ ఏరియాకి వాళ్ళు ఇచ్చుకోవాలి. అది కరెక్ట్, ఎప్పటికైనా కరెక్ట్ అది. అట్లా కాకుండా ఏదోలే మా పిల్లగాడు ఇష్టపడుతున్నాడు అని చెప్పి చేసేస్తే ఒప్పుకున్నట్టే లెక్క. కానీ ఇక్కడ నుంచి కాదు, బై హార్ట్ వచ్చినాక ఇక వాళ్ళు అబ్జర్వ్ చేయటం మొదలు పెడతారు. ఈ అమ్మాయి బియ్యం ఎట్లా కడుగుతుంది, వాకిలు ఎట్లా నూకుతుంది, ముగ్గు మనం వేసినట్టు వేస్తుందా, ఎవరో అమ్మలక్క వస్తుంది, మంచిగా ఉంటుందా, తను బాగా చేస్తుందా, ఏదో చేస్తుంది, ఇది ఏదో పెడుతుందిగా అంటే అంత తిట్టడానికి ఇష్టం ఉండదు, ఎందుకంటే మన కోడలు కదా ఎంతైనా అంటుంది. ఇక మళ్ళీ ఇంకో రోజు వస్తుంది, చాయ్ మంచిగా పెడుతుందా, మళ్ళాగా పెట్టదులే, ఎందుకంటే మళ్ళీ కొంచెం ఏమంటే డేస్ గడిచే కొద్దీ కొంచెం ముదురుతుంది, వ్యవహారం ముదురుతా ఉంటుంది, అవతల వాళ్ళ అడుగుడు, వీళ్ళు చెప్పుడు, ఇదంతా. దాంతో ఈమెకు ఆమె మీద మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది అన్నమాట అభిప్రాయాలు అనేవి. ఇక తర్వాత వంట చేస్తుందా అంటే వంటనే రాదు, వాళ్ళ అమ్మ ఏం నేర్పిందో ఏమో మరి, వంట చేయనికి రాదు, చేత కాదు.
ఇలా అనుకుంటూ పోతే ఉమ్, ఇష్టత తగ్గుతూ అసలే ఇష్టం లేదు, లేదు. ఏదో పై పైన ఒప్పుకున్నాం. అవును. ఇక ఇట్లాంటివి జరుగుతుంటే అయిష్టత అనేది ఇంకా ఎక్కువ స్థాయిలో బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయికి అది రిసీవింగ్ ఉండదు. ఓకే. ఏంది ఇంత చెప్పిండు నాకు, వాళ్ళ అమ్మను ఒప్పిస్తా అన్నాడు, వాళ్ళు ఇష్టపడ్డారని అన్నారు, ఇదేంటి ఇట్లా మాట్లాడుతుంది, మీ అమ్మ వాళ్ళతో ఇట్లా చెప్తుంది అని కంప్లైంట్ చేస్తుంది. ఉమ్, చేసినప్పుడు ఏదేం లేదులే మా అమ్మ ఊరికే అని ఉంటుంది, వాళ్ళు ఏదో అమ్మలక్కలు అన్నారు నువ్వు పట్టించుకోక అని అంటాడు. ఉమ్, పోనీలే పట్టించుకోదు, ఒక రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు నెల అవుతుంది, ఎక్కడో డిఫరెన్సెస్ వస్తూనే ఉంటాయి. అవును. ఇంకొకటి ఏంటంటే ఈయన పెద్ద గొప్పలు చెప్పిండు కదా ఇక్కడ, ఉమ్, ఇక ఈయన చూపియాలి అవన్నీ. ఓకే. ఎక్కడికెళ్ళి చూపిస్తాడు? నీకు పాకెట్ ఫుల్ ఆఫ్ మనీ ఉంటే నువ్వేమన్నా చూపిస్తావు, అవును. నీకు అక్కడ నార్మల్ ఉంటుంది, ఆమె స్థాయికి మించి నువ్వేం చేయలేవు, తేలేవు, తీసుకెళ్ళలేవు, పెట్టలేవు, నార్మల్ గా నడుస్తూ ఉంటుంది. ఈ నార్మల్ ఇది నువ్వు అప్పుడు ముందు చెప్పలేదు కదా, అవును. చాలా బిల్డప్లు ఇచ్చావు, అవి ఇవ్వద్దు, అబ్బాయిలు ఎవరు అట్లా ఇవ్వద్దు. ఓకే. చూడంగానే సురేష్ గారు నచ్చుతాము, ఉమ్, బా చాలా బాగున్నాడు అబ్బాయి, అమ్మాయి చాలా బాగుంది, ఇష్టం వచ్చేస్తుంది. ఓకే. ఆ ఇష్టంతోనే నువ్వు చివరి వరకు ఉండేటట్టుగా మీ లవ్ని చేసుకోవాలి. ఎస్. రూపం వేరు, ఉద్యోగం వేరు, సంపాదన వేరు, ఇల్లు వేరు, సాంప్రదాయాలు వేరు. అవును. రూపంతో ఇవన్నీ ఉండవు, అవి వేరు. అవును. అలాంటప్పుడు నువ్వు ఇవన్నీ కాదు కదా, రూపాన్ని కదా ఇష్టపడ్డావు, ఆ పడుంటావా మరి? మొదట్లో పడే ఉండవు, ఎవ్వరు ఆ రూపాన్ని చూసి ఉండరు. పాకెట్ ఫుల్ ఉందా లేదా, వీళ్ళమ్మ బానిస అవుతుందా లేదా, లేకపోతే వీళ్ళ అమ్మ నాన్న బతికుండొద్దు మన పెళ్ళెప్పటికి, ఇట్లాంటి ఆలోచనలు వస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది లైఫ్. ఓకే. ఇప్పుడు పెళ్ళైనాక వీళ్ళకి కోరికలు తీరవు, తీరకపోయే వరకు ఇద్దరి మధ్యన బాధలు వస్తాయి. అవును. ఏదో ఆమె ఆశించడము, ఈయన ఇప్పుడు కాదులే అప్పుడు కాదులే అనడము. అంటే ఈయన ఒక పాయింట్ తీశాడు, ఈ గడ్డం రాజు అన్నాడు. అతను ఏమన్నాడంటే, నా దగ్గర డబ్బులు లేవు, నేను నాకు బట్టలు తీసుకోలే, నా భార్యకు కొన్నాను నేను, ఆమె కోసం శారీ తీసి పెట్టాను నేను అని మనకి చూపించాడు ఆ శారీ. దాంతోనే హ్యాంగ్ చేసుకున్నాడు చివరికి. చేసుకున్నప్పుడు అంటే ఆమె అప్పుడు ఎందుకు లేదు అక్కడ, ఆమె లేనప్పుడు హ్యాంగ్ చేసుకున్నాడా అనేది అర్థమవుతుంది. అంటే ఆమె అప్పటికే వెళ్ళిపోయిందా, అంటే అంత ప్రేమించినప్పుడు భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి, ఈయన ఆత్మహత్య చేసుకునే అంత మానసిక స్థితికి ఆమె ఎందుకు దిగజార్చింది, అంత టార్చర్ ఎందుకు పెట్టింది అని ఫైనాన్షియల్ మ్యాటర్ అని నేను అనుకుంటున్నా. ఇంకొకటి, ఇంట్లో ఏమన్నా ఇలాంటివి నేను చెప్పిన పరిస్థితులు ఏమన్నా ఎదురయ్యాయా అంటే అక్కడ కూడా ఏం లేదుగా, ఆమె అవును వేరే ఉన్నారు. ఈయనేమంటున్నాడు, నేను ఇల్లరకం వెళ్ళినట్టుంది, ఆమె నా పెళ్లి చేసుకుని నా దగ్గరకు వచ్చినట్టుగా లేదు అని అంటున్నాడు. అంటే ఈయనేమన్నా అత్తగారింటికి పోయిండా? పక్కనే ఉంటున్నారు. పక్కనేనా? అట్లా కూడా పోవద్దు కదా మరి. అంటే పక్కన అంటే వాళ్ళకు దూరంగా ఉంటున్నారు. సపరేట్ గా ఉన్నప్పుడు ప్రాబ్లమే లేదు, సపరేట్ గా ఉన్నప్పుడు మరి ఆయనకు ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చింది? నేను ఇల్లరకం వెళ్ళినట్టుగా ఉంది కానీ నేను పెళ్లి చేసుకున్నట్టు లేదు అని అన్నాడు. అంటే ఈ భావనలన్నీ ఆమె ఎందుకు ఆయన కలిగేటట్టుగా బిహేవ్ చేసింది? తప్పే కదా. నువ్వు ఏ రేంజ్ లో టార్చర్ పెట్టకపోతే ఆయన అట్లా అనుకుంటాడు. నిన్న మొన్న ఒక రీల్ చూసా, ఒక ఆమె డబల్ యాక్షన్ చేస్తుంది, ఇటు అమ్మగా ఇటు అత్తగా 2 డైలాగులు చెప్తుంది. ఒకసారి ఇలా అత్తగా చెప్తుంది, ఒకసారి ఇలా అమ్మగా చెప్తుంది, మనకి 2 చూపిస్తాడు. ఆ అల్లుడిని కూర్చొనియదో నుంచోనియదు, ఎన్ని మాటలు అంటూ ఉంటుందో. అంటే అది సరదాగా తీసిన రీల్ అది. కానీ నిజానికి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఒక అల్లుడిని అలాగా ట్రీట్ చేస్తే అతనికి నిజంగానే చచ్చిపోవాలనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే కోడల్ని చేయొచ్చా అంటే, ఇక్కడ నేను అబ్బాయి గురించి మాట్లాడుతున్నాను, కోడల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను వేరే మాట్లాడతాను. ఓకే, ఇక్కడ ఈ అబ్బాయి కేసు మాట్లాడుతున్నాం కాబట్టి అల్లుని పాత్రలో నేను చెప్తున్నాను. ఆయనకు మరి అంత హెరాస్మెంట్ టార్చర్ చేసినప్పుడు నిజానికి భార్యని కోడలుగా తనింటికి తీసుకొస్తాడు, అది ఒక మగతనం. నేను ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నా, తాళి కట్టిన అంటే పెద్ద హీరోగా ఒక ఇది వస్తుంది వాళ్ళకి, అంతే. నేను ఈ రోజు నుంచి మగవాడిని అయ్యాను, నాకు ఒక భార్య వచ్చింది, నేను చెప్పిన మాట వింటుంది, నన్ను రెస్పెక్ట్ చేస్తుంది, నాకు గౌరవం పెరుగుతుంది. నిజంగా పెళ్ళైన మగవాడికి కొంత రెస్పెక్ట్ పెరుగుతుంది సమాజంలో. అప్పుడు దాకా ఏయ్యా బాబు అని అన్న వాళ్ళు అండి అంటారు కదా, వయసు కూడా పెరుగుతూనే ఉంటుంది. సో ఆ రెస్పెక్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆడవాళ్ళకి పెరగదా అంటే, నేను ఇక్కడ ఆడవాళ్ళ గురించి కోడళ్ళ గురించి మాట్లాడట్లేదు, ఒక అబ్బాయి గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇవే చెప్తాను. సో అలా ఉండవలసిన మగవాడికి ఇలాంటి టార్చర్ వచ్చినప్పుడు మానసిక స్థితి దిగజారిపోయింది అతనికి. మరి ఇతను ఇలా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏమి గమనించలేదా? సరే, ఫైనాన్షియల్ పొజిషన్ బాగలేదు, గొడవలు అవుతున్నాయి, టార్చర్ పెడుతుంది అన్నప్పుడు అక్కడే ఎందుకున్నాడు? ఇప్పుడు ఈ దారి బాగలేదు,
వెంటనే మనం కెరీర్ వెతుక్కోవడం కోసం ఇంకో దారిలో వెళ్ళాలా లేదా? అవును. ఇప్పుడు కొంతకాలము ఒక ట్రెండ్, అది ట్రెండ్ పోయినాక అది నడవదు, మళ్ళీ రాదు. వేరేది వెతుక్కోవాలి, మన స్టైల్ మార్చుకోవాలి. మన అభిప్రాయం మార్చుకుంటే మన స్టైల్ మారుతుంది. ప్రతి ఒక్క అబ్బాయికి ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో, పెళ్ళైన తర్వాత మా అమ్మ నాన్నలతో ఉండాలి, లేదంటే కొన్ని క్షణాలన్నా కొన్ని రోజులైనా వాళ్ళతో ఉంటే మనకున్నటువంటి సమస్యలు వాళ్ళకు తెలుస్తాయి, లేదంటే ఫినాన్షియల్ గా సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్క అబ్బాయి కళ ఉంటది మేడం. ఆ కళలకు తను మ్యాచ్ కాలేదా అనే సందేహం మాత్రం ఉంది. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఎంతో కొంత సాయం ఉంటుంది బాబు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు లేరు కదా. అవును. వేరే ఉంటూ అమ్మ నాన్నల్ని హెల్ప్ అడగాలన్నా డబ్బనే కాదు, ఏదైనా సరే సిగ్గు అనిపిస్తుంది మగవాళ్ళకి. ఇంట్లో నుండి వెళ్ళిపోయావు కదా, వేరే ఉంటున్నావు కదా, మళ్ళా వచ్చి నన్ను అడుగుతున్నావు ఏంటని మనసులోనైనా వాళ్ళు అనుకుంటే భరించలేడు, కాబట్టి వెళ్ళరు. ఎంత మానసిక వేదన ఉంటుందో తెలుసా. మగవాళ్ళు చాలా చిత్రవధ అనుభవిస్తారు. ఇటు తల్లిదండ్రులకు ఇటు భార్యకు మధ్యలో నరకయాతన అంటే వాళ్ళకే ఉంటుంది అది. ఇప్పుడు ఇటు తల్లి ఇటు భార్య అంటే రెండు కూడా స్త్రీ మనస్తత్వంతో ఉంటాయి. ఆవిడ తల్లిగా బాధపడుతుంటే ఆవిడ భార్యగా బాధపడుతూ ఉంటుంది. మీరు ఏ పాత్రకి న్యాయం చేయాలో మగవాళ్ళకి అర్థం కాదు. అందు గురించే నేను చెప్పేది ఏంటంటే, ఈ ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఫ్యామిలీలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయిని నువ్వు ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఆమె నీ ఫ్యామిలీలోకి వచ్చింది, నువ్వు ఆమె ఫ్యామిలీలోకి వెళ్ళలేదు అనే భావన నువ్వు చేయాలి, ఆమెను ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. ఆమె కూడా నేను ఇంటికి పెళ్లి చేసుకొని వీళ్ళ ఇంటికి వచ్చాననే భావంతో ఆమె ఉండాలి. అంతేగాని బయటికి పోదాం పదా, నువ్వు మా ఇంటికి రా అనే మాటలు చెప్పకూడదు, చెప్పిన ఈయన వెళ్ళకూడదు. అసలు వేరు కాపురం ఎందుకు వెళ్ళాలి? ఒక్కడే అబ్బాయి ఏమో బహుశా, మరి చక్కగా మంచిగా కలిసి ఉండొచ్చు కదా. నువ్వు నిజంగా ప్రేమించిన దానివి అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి కదా. వేరుగా ఎందుకు వెళ్ళాలి? 6 months అవ్వకుండానే వెళ్ళి చావులు కూడా వచ్చేసినాయి కదా, మరి ఎందుకు అట్లా చేయాలి? తల్లిదండ్రులు చేదవుతారా వీళ్ళకు? వాళ్ళు ఏమి సాధించి పాతకాలం లాగా ఏం చేయరు కదా, ఏదో చిన్న 2-3 ఉంటాయి, అవన్నీ సహజం అనుకోవాలి. కొద్ది రోజులు అంటారు, వాళ్ళే నోరు మూసుకుంటారు. వాళ్ళకే అనిపిస్తుంది కదా, ఏంది మనం ఇట్లా అంటున్నాం, ఏచి అనొద్దు అని వాళ్ళకే అనిపిస్తుంది. మనం కొద్దిగా ఓర్పు వహించాలి, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోకూడదు. ఈ అబ్బాయి తనకున్న సమస్యని తల్లిదండ్రులకు చెప్పాలి, ఈమె టార్చర్ పెడుతుంది, లేకపోతే నాకు ఫైనాన్షియల్ పొజిషన్ బాగోలేదు అని ఇంట్లో కూర్చొని అందరూ చర్చించుకోవాలి. ఇది చిన్నప్పటి నుంచి షేరింగ్ మెంటాలిటీ పిల్లలకి అలవాటు చేయాలి. ఏదో పెంచేస్తారు, ఏదో పెట్టేస్తారు, ఆ పెళ్లిళ్ళు అయిపోతాయి, తర్వాత ఇట్లాంటి గొడవలే వస్తాయి. షేరింగ్ అంటే ఏంటి? ఏదో పెట్టుడు తినుడు కాదు, ఒక మనసు పంచుకోవడం. అప్పుడు ఏమైతుందంటే బిడ్డ దేనికి బాధపడుతున్నాడు అని వాళ్ళకి అర్థమవుతుంది. అమ్మ ఇట్లా వచ్చింది సమస్య, నాన్న ఇట్లా వచ్చిందని చెప్పిన, అట్లా నా బిడ్డ ఏమన్నా ఉపాయం చేద్దామని అంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఎంత కోడలైనా చెడు తలచరు కదా, అరే ఇట్లా చేస్తుందా, అయ్యో తప్పు కదా, మనం ఆలోచిద్దాముందా అని అంటారు. అట్లానే వాళ్ళ అమ్మ నాన్నతో కూడా మాట్లాడాలి. మాట్లాడినప్పుడు ఈ ప్రాబ్లం అనేది డైల్యూట్ అవుతుంది. ఈయన క్రిటికల్ చేసుకున్నాడు, ఎవరికి చెప్పలేదు, తనలోనే పెట్టుకున్నాడు. ఇక వీడియో చేసి అందరికీ చెప్తే లాభం ఏంటి? నువ్వే లేవు కదా, నీకు ఎవరు న్యాయం చేయాలి? ఇంకా ఏం చేయాలి? చివరికి భార్య మీద కూడా ఏం చెప్తలేడు, ఆమె గురించి చెడుగా ఏం చెప్పలే, ఆ చీరతోనే ఊరేసుకున్నాడు. అంటే ఏంటి? నేను తీసుకొచ్చిన చీర ఆమె రిజెక్ట్ చేసింది, లేదా ఆమెకు అందించలేకపోయాను, ఉపయోగపడలేదు ఆమెకు, ఇంకా వేస్ట్, నా చావుకైనా ఉపయోగపడుతుంది అన్న భావన ఆయనలోకి వచ్చేసింది. ఇది ఎంత దారుణం కదా. నేను యూత్కి ఒకటే చెప్తాను ప్రతిసారి కూడా, ఇప్పుడు నిన్న మొన్న పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళ కోసం జీవితాన్ని బలి చేసుకోకండి. మీరంటే ఇష్టం లేని వాళ్ళ కోసం మీరు ఎందుకు చనిపోవాలి? నీకు అర్థమవుతుంది కదా ఆమెకు ఇష్టం లేదని. ఇష్టం లేని వాళ్ళ కోసం నువ్వెందుకు చనిపోతావు? ఎప్పుడు చనిపోవద్దు. 30 ఏళ్ళలో 25 ఏళ్ళలో పెంచిన తల్లిదండ్రుల్ని మర్చిపోయి నిన్నొచ్చిన ఆమె కోసం చనిపోవడం ఏంటి? ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది? భార్య పోతే భార్య వస్తుంది, ఆ అమ్మ నాన్న రారు అని అంటారు. అది కూడా ఒక యాంగిల్లో తప్పే. అంటే భార్యని కొట్టో తిట్టో నచ్చకపోతేనే వదిలేస్తారా? వదలకూడదు, బాగు చేసుకోవాలి. కానీ కర్మగాలి ఆమెకు అనారోగ్యం వచ్చి చనిపోయింది అనుకో, మళ్ళీ చేసుకుంటున్నారు కదా పెళ్లి, చేసుకునే ఇది ఉంది కాబట్టి మళ్ళీ భార్య వస్తుంది అనేది పాతకాలంలో పెట్టిన శాస్త్రం. ఇవాళ రోజు ఇంట్లో భార్యను పెట్టుకుని 10 మందితో తిరుగురా బాబు అని అట్లా ఏం చెప్పట్లేదు, ఒక భార్య పోతే ఇంకో భార్య వస్తుందని, ఆ యాంగిల్లో కాదు. కానీ తల్లిదండ్రులు అనేవాళ్ళు ఏ యాంగిల్లోనూ సెకండ్ రారు, రానే రారు. కాబట్టి వీళ్ళ కోసం నిన్నొచ్చిన అమ్మాయి కోసం వీళ్ళని వదులుకుని నువ్వు చనిపోతున్నావు. అమ్మాయిలకి అబ్బాయిలకి నేను చెప్పేది ఇదే. అమ్మాయి కూడా వారానికే ఊరేసుకుని చనిపోయింది. వాడేవాడు రా బాబు, వారానికి నువ్వు చచ్చిపోవడం ఏంటి? వాడి కోసం వాడేవాడు ఏంటి? మళ్ళీ మంచి వాళ్ళు కారు, నువ్వంటే నచ్చలేదు, వదిలే, నీ జీవితం నువ్వు చూసుకో. ఇవి ఆలోచించండి.
అంటే నిజంగా కన్న తల్లిదండ్రులకు ఎవరైనా భార్య పోతే భార్య, భర్త పోతే భర్త వస్తారు తప్ప కన్న కొడుకు కావచ్చు, కన్న కూతురు రారనే విషయం చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.